హాయ్ అండి అందరికీ. ఇదిగో చూడండి, ఇవి చిన్న చేపలు. ఈ చేపల పేరంటే మనకైతే తెలియదు, కానీ ఈ చేపల గురించి అయితే చెప్తాను వినండి. ఏంటంటే ఈ చిన్న చేపల వల్ల బాలింతరాలు ఉంటారు కదండి, చంటిబిడ్డ తల్లులు, వాళ్ళకైతే పిల్లలకి పాలు సరిపోయిన వాళ్ళకి ఈ చేపలు తినడం వల్ల ఏంటంటే పాలు అయితే పడతాయండి. ఇదిగోండి, ఇవైతే రొయ్యలండి. ఇవి పెద్ద రొయ్యలు బాగున్నాయి చూడండి. ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే మామూలుగా అందరం పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటాం కదండి. ఇది చూడండి, మా పాప క్లీన్ చేస్తుంది. ఈ చేప వీపు ఈ రొయ్య దీని మీద వీపు మీద ఇది ఉంటుంది కదండి బ్లాక్, కానీ అది చూడండి మా పాప క్లీన్ చేస్తుంది. అది ఫోర్క్తోనైతే తీస్తుందండి మా పాప అయితే. అదిగోండి ఫోర్క్ తోటి అలా అనుకుని, అదిగోండి దాంట్లో బ్లాక్గా ఉన్నదైతే వచ్చేస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా అలా అయితే ట్రై చేయండి. అదిగో చూడండి ఎలా వచ్చేసిందో. అలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. దాన్ని క్లీన్ చేసే విధానం అయితే అదండి. అలా క్లీన్ చేయకుండా తింటే మనం వండుకుంటే బాగోదండి. టేస్ట్ అయితే వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఫోర్క్ తోటైనా చేసుకోవచ్చు, చాకు తోటైనా చేసుకోవచ్చు. అదిగో చూడండి అలా చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.